మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం కురపల్లి గ్రామం దగ్గర అయితే ఉన్నాము. కురపల్లి గ్రామంలో కురపల్లి డ్యామ్ అయితే ఉంది. ఈ యొక్క డ్యామ్ గోస్తాని నది యొక్క వాటర్ అయితే కనుక ఇందులో ప్రవహిస్తున్న పరిస్థితి. ఇది ప్రతి వర్షాకాలంలోని ఎక్కువగా మొత్తంలో అయితే కనుక వర్షం నీరు ఇందులోని ఈ యొక్క నదీ ప్రవాహం అయితే ఉంటుంటుంది. ప్రజెంట్ అయితే కనుక వర్షాకాలం మొదలైంది. అంటే ఈ యొక్క డ్యామ్లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నప్పటికీ యువత ఎంత ఎంత చెప్పినప్పటికీ అయితే కనుక ఇక్కడికి వచ్చి ఈత కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ పోలీసు వారు కూడా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కనుక పోలీసు వారి మాట కూడా పెడచెవిన పెట్టి ఈ యొక్క యువత శని ఆదివారాలు అయితే కనుక కంప్లీట్గా ఇక్కడికి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ నీటిలో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ అలానే మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఏదైతే ప్రజెంట్ మనకి డ్యామ్లో ఇంచుమించు ఒక 50 మంది వరకు కనిపిస్తున్న పరిస్థితి. అంటే కంప్లీట్గా కొంతమంది అయితే డ్రింక్ చేసి వారి యొక్క మతిస్థిమితం కూడా కట్టలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇటువంటి ప్రదేశాలు ఏదైనా సరే యువతకి చాలా వరకు డేంజర్ అనే చెప్పొచ్చు. ఒకసారి మనం విజువల్స్లో చూసినట్టయితే కనుక ఈ యొక్క వాటర్ ఫ్లో లైట్గా ఉన్నప్పటికీ వాటర్ అయితే కనుక స్టాగ్నేటెడ్గా ఉంది అక్కడ. అటువంటి వాటర్లో ఆ డ్యామ్లో అయితే కనుక యువత ఈత కొడుతూ ఈ యొక్క అల్లరి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కురపల్లి గ్రామస్తులు ఈ యొక్క కురపల్లి డ్యామ్ ఏదైతే ఉందో కురపల్లి ఊరు గ్రామస్తులు అయితే రాము గారు మనతో ఉన్నారు. అసలు ఆయన మాటలో తెలుసుకుందాం ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది గ్రామస్తులకి ఈ యొక్క డ్యామ్ ఇక్కడ ఉండడం వల్ల. ఆ శని ఆదివారాలనే కాదు, ప్రతిరోజు కూడా ఎంతోమంది యువత ఇలా వచ్చి కొంతమంది తాగేసి ఆ నీటిలో పడిపోయి చనిపోయిన పరిస్థితి కూడా ఉందట. ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి. రాము ఎంత చెప్పాను సార్ మా అన్న సార్ పుల్లుగా బ్యాందీకాయలు బీరకాయలు తెచ్చుకొని పుల్లు తాక్కుని గందరూ గింతారు. చచ్చిపోతారు, బతుకుతారు. మా కంప్లీట్ ఇచ్చాము. కంప్లీట్ 2-3 తాపాలు ఇచ్చాము. సీగూరు ఎస్ఐగూరు కూడా వచ్చారు. వచ్చి భయం చెప్పినా సరే మా అన్నది అది మాకు భయం ఉంది. ఎంత దెబ్బలాడినా సరే మా మీద కలబడతారు. గ్రామస్తులంతా ఒకటి అయినా సరే కలబడతారు. అది ఎప్పుడైనా ఇక్కడ చనిపోవడం అలాంటివి ఏం జరిగినాయి? ఒక 5 మంది చచ్చిపోరు సార్. నిరుడు ఒక 2, 3 సంవత్సరం 3. ఇప్పుడే మేము చూసాం ఒక అబ్బాయి అయితే బండి మీద తాగేసి డ్రైవ్ చేసి పడిపోయి అక్కడ గాయాలు. బల్లి మీద దారిలో అక్కడ పడిపోరు. నిన్న పడిపోరు. ఒకరు ఓడిపోయి వెళ్ళిపోయారు. ఎంత చెప్పినా సరే మా అన్నది దారి బేగదెమ్మలు కూడా వేసాం. అలాగే రాకంటే అడుగుతామనిసి అడినా సరే మా అన్నది స్పీడ్ బ్రేకర్లు అవి కూడా వేసినాం. ఏది ఎప్పటికప్పుడే చెప్తాండి పోలీసులకు. ఇప్పుడు కావాలి ఇప్పుడు ఫోన్ చేస్తుంటాము. మేము వస్తారు. పారిపోతారు. దొరుకుతారా ఆ బల ఎట్టుకెళ్ళిపోయి చెల్ల ఎట్టుకెళ్ళిపోతారు. కొట్టేస్తారు. కొట్టి మళ్ళీ పొద్దుకి తెల్లనేసి మళ్ళీ అదే పని. సో ఇది పరిస్థితి. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. యువత అది డేంజర్ అని తెలిసినా సరే అందులో దిక్కకుండా అసలు వాళ్ళకి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అలానే పేరెంట్స్ కూడా కంప్లీట్గా ఈ యొక్క అవగాహన కలగాలి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని. నిజంగా ఇప్పుడు చూస్తే కనుక అంతమంది ఆ యొక్క నీటిలో ఈత వచ్చినాలో ఈత రానాలో కూడా తెలియదు. నీటిలో అయితే దిగిపోతున్న పరిస్థితి. కొంతమంది అయితే తాగేసి ఆ మైకంలో కూడా దిగిపోతున్నారు. అసలు నిజంగా అలాగా సరదా కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.